హాయ్ నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో చాలా హెల్తీగా టీ టైమ్ స్నాక్గా మంచి స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. దీనిలోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మరో 1/2 టీ స్పూన్ వరకు వాము, అలాగే 1 టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో గీ కానీ బటర్ కానీ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకే ఒక పొటాటోని నేను ముందుగానే బాయిల్ చేసి స్మాష్ చేసుకుని ఇలా రెడీగా పక్కన పెట్టాను. దీన్నైతే ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పొటాటో వేయడం వల్ల మనం చేసే స్నాక్ మంచి టేస్టీతో ఉండడంతో పాటు పిండి కూడా ఈ పొటాటోలో ఉండే స్ట్రాచ్ వల్ల చక్కగా బైండ్ అవుతుంది. చూడండి, పిండి పొటాటోలో బాగా మిక్స్ అయ్యి ఇలా పొడిలాడుతూ తయారైన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనకి ఎంతైతే వాటర్ పడతాయో అన్ని వాటర్ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ పిండి అనేది కొంచెం గట్టిగానే చపాతీ పిండి మనం ఎలాగైతే కలుపుతామో సేమ్ అలాగే కలుపుకోవాలండి. చూడండి, మనం ఇక్కడ పిండి ఎంత బాగా కలుపుతామో మనం చేసే స్నాక్ అనేది అంత చక్కగా వస్తుంది. చూడండి, పిండి ఇలా చక్కగా బైండ్ అయిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పిండిలోకి ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఇప్పుడు మూత వేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి. అలాగే దీనిలోకి మళ్ళీ 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఈ మైదాలోకి ఆయిల్ అనేది చక్కగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కొంచెం లిక్విడీ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. రెడీ చేసుకున్న ఈ స్లరీని అయితే మనం రెడీగా పక్కన ఉంచుకుందాం. నేను ఇక్కడ పిండిని అరగంట సేపు నానబెట్టానండి. ఇప్పుడు అరగంట తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, పిండిని ఒకసారి ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒకసారి రోల్ చేసుకుని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇప్పుడు దీనిలోంచి ఇలా ఒక పిండి ముద్దను తీసుకుని ఇలా గుండ్రంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా, ఆ పీట తీసుకుని ఇప్పుడు దీన్నైతే ఇలా కొంచెం పొడి పిండి కూడా చల్లుకుంటూ ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా ఉండేటట్లు ఈ విధంగా అయితే రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానే మిగతా పిండి బాల్స్ ఉన్నాయి కదా, వాటితో కూడా ఈ విధంగానే సేమ్ సైజ్ వచ్చేటట్లు ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని చేసేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒక చపాతీని ఇలా వేసుకుని దీని మీద మనం స్లరీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, నేను ఆల్రెడీ గార్లిక్ని ఈ విధంగా గ్రేట్ చేసుకుని ఉంచుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ ముందుగా గార్లిక్ని అయితే ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. దీని మీద మళ్ళీ మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఈ విధంగా చల్లుకుని తర్వాత వేరొక చపాతీని దీని మీద ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. దీనికి కూడా ఇదే విధంగా స్లరీని ఫస్ట్ అప్లై చేశాక తర్వాత గార్లిక్ని తర్వాత కొత్తిమీరని ఈ విధంగా మనం ఎన్నైతే చపాతీలు చేస్తామో అన్నీ కూడా ఈ విధంగానే ఇవన్నీ కూడా అప్లై చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి 3 చపాతీలు అయితే వచ్చినాయి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చివరిగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక వైపు నుంచి ఈ విధంగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా రోల్ చేశాక నేను ఇక్కడ వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగా ఇలా చేత్తో కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ దీన్నైతే ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ఎడ్జెస్ అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్లు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసిన తర్వాత నేనైతే ఒకటి చూపిస్తున్నాను. చూడండి లోపల లేయర్స్ కింద చాలా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడైతే ఇక్కడ నేను ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగా లైట్ గా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా ఈ సైజులో అయితే ఒత్తుకోవాలి. చూడండి, ఇదైతే ఇలా లేయర్స్ కింద ఇలా చూడడానికి ఇలా చక్కగా మనకి కనిపిస్తుంది. ఇదే మాదిరిగా మిగతా అన్నిటితో కూడా ఈ విధంగానే లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఇదే సైజ్ వచ్చేటట్లు చేసుకోవాలి. నేనైతే అన్నీ చేశాను, ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నానండి. ఇదైతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను. ఏది చేసినా కూడా టేస్ట్ ఒకలానే ఉంటుంది.
ఫ్లేమ్ని అయితే లో టు మీడియంలో పెట్టుకుని ఇదైతే రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా నిదానంగా వేపించుకోవాలండి. లోపల ఉన్న పొరలన్నీ కూడా విచ్చుకుని చక్కగా వేగేంత వరకు కూడా ఇది లో టు మీడియంలో పెట్టుకుని మాత్రమే వేపించుకోవాలి. మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను ఇక్కడ చక్కగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా చక్కగా పైన క్రిస్పీ లేయర్స్తో చాలా చక్కగా ఉన్నాయి. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తున్నాయి. ఇలా హెల్దీగా గోధుమ పిండితో మనం టీ టైమ్ స్నాక్గా రెడీ చేసుకుంటే చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.